సోషల్ మీడియాలో ఏబిఎన్ వెంకటకృష్ణ మాట్లాడిన మాటలు వైరల్గా మారుతున్నాయి. ఏబిఎన్ వెంకటకృష్ణ ఏం మాట్లాడాడు, ఆ మాటల వెనక ఆంతర్యం ఏమి, మనం వీడియోలో చూసే ముందు మన వీడియోని లైక్ చేయండి. వీడియోకి లైక్ చేస్తే ఎక్కువ మంది వీడియో చూడగలుగుతారు, మన గొంతు ప్రజల్లోకి వెళ్తుంది. ఎందుకంటే రాజకీయాలలో ఎవరు ఎటువంటి వాళ్ళు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, దానివల్ల ప్రజా ప్రయోజనాలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, మేలు జరుగుతుందా, వీటన్నింటినీ కూడా మనం కూలంకుశంగా రాజకీయాలలో విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఏబిఎన్ వెంకటకృష్ణ మాటలు మీరు వినే ముందుగా వీడియోని ఒక్కసారి లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఏబిఎన్ వెంకటకృష్ణ ఏం మాట్లాడుతున్నాడో ఇప్పుడే మీకు చూపిస్తాను. సింపుల్ క్వశ్చన్. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, అమరావతి రాజధాని కాదు, అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరము నదిలో ఉన్నదా? అసలు నదిలో ఉంటాయా నగరాలు? నది ఒడ్డునో లేకపోతే నది కొంచెం అటు ఇటుగానో, లేకపోతే నగరం మధ్యలో వచ్చి నది పోవడం, ఇప్పుడు మూసీ నది హైదరాబాద్ మధ్యలో ఉంచిపోతూ ఉంటుంది, అట్లాగనో ఏదో ఉంటుంది. నదిలో ఉండడం ఏంటి? సింపుల్ క్వశ్చన్. చూసారుగా, ఏబిఎన్ వెంకటకృష్ణకి పెద్ద డౌటే వచ్చింది. నగరాలు ఎక్కడైనా నదిలో ఉంటాయా? అసలు నగరం ఎక్కడ, ఏ నదిలో ఉంది అనేది ఏబిఎన్ వెంకటకృష్ణని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అమరావతి నగరం అని అంటున్నాడు ఏబిఎన్ వెంకటకృష్ణ. ఇంతకీ అమరావతి నగరం ఎప్పుడయింది? అమరావతి నగరంగా ఎవరు కట్టారు? అది ఏబిఎన్ వెంకటకృష్ణనే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఏపీ రాజధాని అమరావతి కరెక్టే. అమరావతి నదిలో ఉందా, నది ఒడ్డునుందా అంటే అమరావతిలో నీళ్లు తోడుతున్నారు కాబట్టి అమరావతి నదిలో ఉంది అని సోషల్ మీడియాలో వీడియోలు చూపిస్తున్నారు. ఎందుకంటే చెన్నై నుండి వచ్చిన పరిశీలకులు కొంతమంది, నిపుణులు కొంతమంది, ఇంజనీర్లు కొంతమంది పడవలో బోట్లలో వెళ్ళారు అమరావతి ఊర్లో. వాళ్ళు నదిలో బోట్ వేసుకొని వెళ్ళారు కాబట్టి ఇప్పుడు సచివాలయం ఏదైతే ఐకానిక్ టవర్స్ దగ్గర కడుతున్నారో అక్కడంతా కూడా దాదాపు మనిషి మునిగిపోయే లోతులు నీళ్లు ఉన్నాయి కాబట్టి అమరావతి నదిలో ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు. అమరావతిలో నీళ్లు ఉన్నాయి కాబట్టి, పడవల్లో వెళ్తున్నారు కాబట్టి, అక్కడ సచివాలయం కట్టే ప్రాంతం అంతా మునిగిపోయింది కాబట్టి అమరావతి నదిలో ఉన్నది అని అనటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. కానీ అమరావతి నగరం ఎప్పుడయ్యింది? నగరం అయితే అమరావతిలో లేదు. అమరావతి నగరం ఎక్కడ భారతదేశంలో కానీ లేకపోతే ఏపీలో కానీ లేదు. అమరావతి నగరాన్ని ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు? ఏబిఎన్ వెంకటకృష్ణనే ప్రజలకు తెలపాలి. అమరావతి నగరం ఎప్పుడు అయ్యిందో కూడా ఏబిఎన్ వెంకటకృష్ణనే ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే అమరావతి అయితే నీళ్ళల్లో ఉంది కాబట్టి నదిలో అమరావతి ఉంది అని సంబోధించడంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనిషి మునిగిపోయే నీళ్ళల్లో ఒక ప్రాంతం ఉంటే అది నదిలో ఉంది అని అంటారు. కాబట్టి అమరావతి వచ్చేసి నదిలో ఉంది అనటంలో తప్పు లేదు. కానీ అమరావతి నగరం ఎప్పుడయ్యింది, ఆ అమరావతి నగరాన్ని ఎవరు నిర్మించారు అనేది ఏబిఎన్ వెంకటకృష్ణ చెప్పాలి. దీనిపై మీ కామెంట్లు కూడా మీ అభిప్రాయాల రూపంలో తెలియజేయగలరని, దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.